నైనా సూర్య గీ మ్యాచ్ లో నన్ను ఆడిపించుకుంటావా లేనా లేకుంటే మళ్ళా విన్నింగ్ కాంబినేషన్ అని కూర్చోబెట్టావు మంచిగుండదు చూడు. వారిని ఏం దేశమీ బై నిన్ను ఎవడన్నా ఆడిపించుకోకుండా ఉంటాడనే గీ మ్యాచ్లు గెలిచకుంటే T20 వరల్డ్ కప్ కి క్వాలిఫై గారు అన్నిక గివేమన్నా మనకు అంత ఇంపార్టెంట్ మ్యాచ్లనే ఊకే బట్టలు మాపుకుంటావని చెప్పి మొన్న రెస్ట్ ఇచ్చినాం గంతే. ఇవాళ మ్యాచ్ జరిగేది యాడనుకున్నావు చెన్నై చిదంబరంలో మొత్తం స్పిన్ పిచ్చు. వా అంటే ఏంది తమ్ముడు ఇంతకీ ఏమంటున్నావు? ఏం లేదన్నా గీ మ్యాచ్ మొత్తం స్పిన్ ట్రాకు గిదొక్క మ్యాచ్ నిన్ను పక్కన పెట్టి సారీ అన్నా గిదొక్క మ్యాచ్ నీకు విశ్రాంతి కల్పిద్దాం అనుకుంటున్నామే. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందర నువ్వెన్ని మ్యాచ్లు రెస్ట్ తీసుకుంటే అంత మంచిదే. దెబ్బలు దాకించుకోకుండా ఫ్రెష్ గా పోయి ఛాంపియన్స్ ట్రోఫీలో సప్పరియొచ్చు ఏమంటావు? ఓ శని నీ అబ్బాయి ఇంత కాటికి నన్నెందుకు సెలెక్ట్ చేసిర్లే నాకు అర్థం కాదు. నా మానాన్న నేను యాదో డొమెస్టిక్ లో రంజీలు ఆడుకుంటుంటే రాన్నా అని పిలిచి కుర్చీలకు అంకితం చేయాలని చూస్తారా? నీ అవ్వ గీ మ్యాచ్ లో ఆడిపించుకోకుంటే డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చేసి పడేస్తా చూడి. తర్వాత సంగతి తర్వాత. ఊకయేసేమి బై గీ తెల్లనాయలు ముందే మ్యాచ్ పీకిందని ఫుల్ కసితో బింగి మీద ఉన్నారు. ఇప్పుడు ఆడి బలయ్యేదానికన్నా నువ్వు ఊకే సపోర్ట్ చేయకుండా రెస్ట్ తీసుకుంటే నీకే మంచిదే. అర్థం చేసుకో. సూర్యభయ్ ఫస్ట్ మ్యాచ్ నేను దబ్బున అవుట్ కావడానికి కారణం నువ్వే చూడే. ఓ శని ఏంది తమ్ముడు పుసుకున్న గట్టంటివి మళ్ళా లేకపోతే ఏందే వానిగాని ఏమన్నా 200 టార్గెట్ పెట్టిర్రా ఉత్త 130 పెట్టిర్రు. యాదో 50 అన్న జోపుకుందాం తీ అనుకుంటే ఓ పక్క అభిషేక్ తమ్ముడు స్ట్రైక్ అయ్యకుండా సప్పరిస్తూనే ఉన్నాడు. కొట్టాల్సిన స్కోర్ అయిపోతుందని చెప్పి బలంతంగా ఎడ్డెగా ఊపి వికెట్ ఇయ్యాల్సింది వచ్చింది. లేకుంటేనా ఈ తూరి మాత్రం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగే తీసుకున్నా చూడే. కరెక్టేనే సూర్యభయ్ మొన్న సౌత్ ఆఫ్రికాలో మన ఓనిగాలు ఎన్ని సెంచరీలు సప్పరిచ్చిరో ఓ తూరి గుర్తు తెచ్చుకయ్యే. గవన్ని ఫస్ట్ బ్యాటింగ్ చేసినందుకేనే వచ్చిండేది. ఓ శని అర్థమైంది తీవే మీరు 100 జోప్తంటే అంతకంటే ఏం కావాలా? గట్టనే ఫస్ట్ బ్యాటింగే చేద్దాం తీ. ఎస్ మొన్నగా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో నీ నెంబర్ 3 ప్లేస్ ను నాకు ఇచ్చినట్టు గీ సిరీస్ లో కూడా ఇత్తే మటుకు మళ్ళా ఎంబన్నెమ్మని 2-3 సెంచరీలు సప్పరించుకుంటేనే మనలో మన మాట నా ఎట్టాగు నువ్వు గా ప్లేస్ లో చక్కగా ఆడతలేవు. సో సైలెంట్ గా నెంబర్ 3 ప్లేస్ ని నాకు రాసిస్తే సిన్సియర్ గా సప్పరించుకుంటా పోతా ఏమంటావు? తమ్ముడు గదయ్య పని కాదు గాని కావాలంటే ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. సగం షేర్ చేసుకుందాం తి. ఎస్ ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గదే విధంగా గీ రొటేషన్ పాలసీలో నన్ను హార్దికన్నను కూడా స్పాప్ చేయ సూర్యభయ్. నీ అవ్వయి నడమ బ్యాటింగ్ చేసే ఛాన్సే వస్తలేదు. ఇంకా గిట్టనే కంటిన్యూ అయితే మటుకు కన్నెగా బ్యాటింగే మర్చిపోతున్నాయేమోనే భయమైతాంది. గట్టనే హార్దికన్న చేసే బౌలింగ్ లో నాకు 50% షేర్ ఇప్పియాల చూడే. లేకుంటే మళ్ళా మరో శంకర్ని అయితేనేమోని భయమైతాందే. అరే రోహిత్ అన్న రెస్ట్ తీసుకున్నప్పుడల్లా టీమ్ కి కెప్టెన్ గా ముందుండి నడిపించిన నన్ను కాదని T20లకు గా సూర్యని గాలబెట్టిర్రు. సరే టెస్టులకు కన్నెగా పెట్టిర్రు గది వేరే సంగతి. కనీసం గీ ఛాంపియన్ ట్రోఫీలోనన్నా ఇంత ఎక్స్పీరియన్స్ ని కాదని చెప్పి గిల్లుగానికి వైస్ కెప్టెన్ ని గాలబెట్టిర్రు. గప్పుడు మీరంతా యాడికి పోయినారులే ఇప్పుడు నా మీద పడుతుర్రు. చాలు ఇంకా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నా ప్లేస్ నాదే నా ఓవర్లు నావే. మై డియర్ వైట్ సోల్జర్స్ అయ్యిందేదో అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ ని దేవునికి ఇచ్చేసినామనకరి ఇంకా మన తడాక చూపియాల్సిన టైం వచ్చింది. గెట్ రెడీ బాయ్స్. ఓ శని గిడ మన తడికలు తడాకలు ఏం పని చేయుతాయే బట్లరో. మ్యాచ్ జరిగేది చెన్నైలో మొత్తం స్పిన్ పిచ్చు. ఇంకా మన ఓనిగాలతో యాడైతదే సపోర్ట్ చేయకుండా గీ మ్యాచ్ ని కూడా ఉండి లేచి రావాల్సిందేతి. వారిని రచిదు ఏమన్నా అంటే అన్నావంటావు గాని గా కొత్త పిల్లగాడు చక్రవర్తిని చూసి నేర్చుకోవే. పిచ్చులకు సంబంధమే లేకుండా పుల్లలు ఎట్టదిత్తాండో నువ్వున్నావు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి దేనికివే? వాని సరిత నువ్వో 2-3 పుల్లలు వీక్తే మనకు ఛాన్స్ ఉంటది. అర్థం చేసుకో గెలుస్తాం. ఓసిని రెండేం కర్మనే 5-6 పుల్లలు వీక్తా. ఫస్ట్ నన్ను వాని గాన్లు వాళ్ళ టీంలో ఆడిపించుకోమను. లేకపోతే ఏందే మీరు చక్కగా బ్యాటింగ్ చేసి స్కోర్ ని 182 దాటిస్తే వాని గంటలకు ప్రెజర్ ఉంటది. అంతేగాని టార్గెట్ 130 పెట్టి పుల్లలు వీకలే అంటే ఎట్టనే. ఎస్ కరెక్ట్ చెప్పినావే రసీదో. ఈ తూరి మాత్రం కథ మొత్తం వేరే ఉంటది. నీ అవ్వ ప్రతి మ్యాచ్ లో మినిమం జపరిచుతోని ఏమైందో ఏమో ఇప్పుడు ప్రతి పిల్లగాడి పిసికెత్తాండు. ఎవరన్నా చేతబడి చేసిర్రా లేకుంటే ఆర్సీ బోలు కొన్నందుక ఏం అర్థమైతలేదు. ఎస్ సేమ్ టు సేమ్ అన్నా నాకు కూడా గదే అనిపిస్తాందే. పాతసే పెరుగుతుంది ఆర్సీబీని ఏమన్నా అంటే. అరే మీరాడలేక మంగళవారం అంటే ఎట్టలే నాకు అర్థం కాదు. గిట్టనే ఆడితే ఆర్సీబీలోనే కాదు కన్నెగా IPL లోనే కనపడకుండా చెత్త చూడరి. నీ అవ్వో 40-50 జోపి ఫ్యాన్స్ ని ఖుషి చేయర్రంటే కథలు పడుతున్నారు. ఏ టెన్షన్ పడాకే విరాటో. ఫస్ట్ మ్యాచ్ దేవునికి మిగతా 4 మ్యాచ్లు ఆర్సీబీ ఫ్యాన్స్ కేతి బుగులు పడాకు. ఎస్ గిసువంటి వైల్డ్ ఫైర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండేది. వా ఏందే విరాట్ అన్న మన ఓనిగాళ్ళను కాదని చెప్పి వానిగాళ్లకు ఎంకరేజ్ చేస్తున్నావు. గిదేం పద్ధతే? తమ్ముడు అక్షరు సారీ వైస్ కెప్టెన్ గారు పాపం వానిగాళ్ళు ఆడుకోనికే మన ఊరికి వచ్చిరువే. ఈ మాత్రం వెల్కమ్ గా లేకుంటే ఎట్ట చెప్పు. టెన్షన్ పడాకు ఏం కాత్తి. నీ అవ్వగా అభిషేక్ గాడు మనిషా పసరమని అర్చరన్నా. అరే మూలిగి 150 పైన జిమ్ముతూనే కూడా 6లతో అభిషేకం చెప్తాండు. ఇంకా ఎంతని జిమ్మాలనే ఏం అర్థమైతలేదు. అరే ఉత్త పావు గంటాడి మ్యాచ్ మొత్తాన్ని 1 సెట్ చేసి పోతాండు. కరెక్టేవే అన్నట్టు బట్లరో గా బువామ టిప్స్ పంపించినడా లేకుంటే 16 నూర్లు బొక్కన? ఎస్ మర్చిపోయినవే బువామన్నావు ఏం ఆలోచిత్తివే. రాత్రంతా నిద్ర మానుకొని వినిగాల హైలైట్స్ మొత్తం
చూసి చెప్తాను చూడరి. ఫస్ట్ గా సంజుకి గ్యాప్ ఇచ్చి స్లోగా యార్కర్లు వాడేయాలి చూడరి, దొరుకుతాడు. తర్వాత గా సూర్యకి ఆంతాలకు గుంపించి నెత్తులకు జిమ్మరి తిరిగి జోపనీకి పోయి గార్డెనే లేపుతాడు, పిసికి వాడేయొచ్చు. ఓకే అన్న, గట్టినగా తిలకిని అభిషేక్ని ఎట్ట పిసికాలనో చెప్పేసాలు, మిగతా సంగతి నేను చూసుకుంటా. మొత్తం బుడకలన్న తమ్ముడు. గా తిలగ్గాన్ని అవుట్ చేయాలంటే ఒక్కటే ఒక మార్గం చూడి. వా ఏందన్నా చెప్పే, ఎవ్వరేమనుకోరు, నా మాటిని దబిక్కిన మార్కెటింగ్ చేసి వాడేయరి, ఏం కాదు. గా అభిషేక్ గానికైతే మీరు ఏం చేయాల్సిన పని లేదువే. వాని మననం వాని ఇడిచిపెట్టరి, వాడే అలసిపోయి అవుట్ అవుతాడు. బువమన్నా వాని గాన్లు ఆర్చర్తో వచ్చినా, వుడ్డు గాన్తో వచ్చినా, నీ టిప్స్ తో వచ్చినా, బ్యాచ్ బాల్ గేమ్ తో వచ్చినా, నీ ఎవ్వ మా బోని గాన్ల ఊపికి ఫస్ట్ బ్యాటింగ్ పడితే 3 నూర్లు, చేజింగ్ పడితే 10 ఓవర్లు గంతే. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఎవరు కీ రోల్ ప్లే చేస్తారు, ఎవరు ఎక్కువ రన్స్ కొడతారు, ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు? గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఎంత యాక్యురేట్ గా కామెంట్స్ చేస్తారో.